ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం లావణ్య గారు. నమస్తే. ఓం శాంతి. మేడం, చాలా మంది కూడా మెడిటేషన్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఈ ముద్రని యూజ్ చేసి చేస్తూ ఉంటారు. అసలు ఈ ముద్రకున్న ఇంపార్టెన్స్ ఏంటి? అలా పెట్టి చేయడం వల్ల మెడిటేషన్లో మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? చూడండి, మీకు తెలుసు మన బాడీలో చాలా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అనేటువంటి మన బాడీలో ఉంటాయి, రైట్? అందుకని ఈసీజీలు, ఈజీలు ఇవన్నీ పాసిబుల్ బికాస్ ది ట్యాప్ ఇన్ టు దట్ ఎలక్ట్రికల్ వేవ్స్, రైట్? సో ఇది మనం ఫిజిక్స్ పరంగా అర్థం చేసుకుంటాము. బట్ ఎవ్రీ హ్యూమన్ బాడీ హ్యాస్ అ కైండ్ ఆఫ్ ఎన్ ఆరా, హ్యాస్ అ కైండ్ ఆఫ్ అ పాజిటివ్ ఎనర్జీ. అది మనం కూడా ఒక్కోసారి ఫీల్ అవుతూ ఉంటాం, ఆ పాజిటివ్ ఎనర్జీని మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇఫ్ యూ సీ, ద ఫింగర్ టిప్స్ ఆర్ ద నర్వ్ ఎండింగ్స్ ఆఫ్ ద బాడీ, రైట్? కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు. దీని తర్వాత బ్లడ్ మళ్ళీ రివర్సే వెళ్ళాలి. ఇక్కడ వరకు వచ్చిన బ్లడ్ ఇక్కడి నుంచి రివర్స్ వెళ్తుంది. సో యాక్చువల్లీ దిస్ ఫింగర్ టిప్స్, దే ఆర్ హైలీ సెన్సిటివ్, వెరీ వెరీ సెన్సిటివ్ టు టచ్. యాక్చువల్లీ ఇప్పుడు అప్పుడే పుట్టిన బేబీ కూడా మదర్ని ఎలా ఐడెంటిఫై చేస్తుంది? బై హర్ టచ్ కదా. వేరే ఎవరు ముట్టుకున్నా ఏడుస్తుంది బేబీ, కానీ అదే తల్లి ముట్టుకుంటే స్పర్శ తెలిసిపోతుంది. సో టచ్ యాక్చువల్లీ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ సెన్స్. అలాగే ఎవరైనా బాగా బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళ భుజం మనం ఇలా తట్టిలా దగ్గరికి తీసుకుంటున్నాగానే వాళ్ళ బాధ అంతా పోతుంది, రైట్? సో అవుట్ ఆఫ్ ఆల్ ద 5 సెన్సెస్, లైక్ చూడడం, వినడం, ఈటింగ్, స్మెల్, ఈ 4 ప్లస్ టచ్, ఈ 5 టచ్ ఈజ్ ద మోస్ట్ సెన్సిటివ్ వన్. అందుకని ఏం చేశారు అంటే, వెన్ వీ డూ లైక్ దిస్, యాక్చువల్లీ ముద్రాస్ని ఇంగ్లీష్లో దే ఆర్ కాల్డ్ న్యూరోసైకిక్ లాక్స్. ఇట్ ఈజ్ లైక్ యు ఆర్ లాకింగ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ నాట్ టు డిసిపేట్, అంటే బయటికి పోకుండా ఈ ఎనర్జీ ఒక క్లోజ్డ్ సర్క్యూట్. సి, దిస్ ఇస్ అ క్లోజ్డ్ సర్క్యూట్, రైట్? ఎస్, ఇది క్లోజ్ చేస్తాం మనం సర్క్యూట్ని. ఈ క్లోజ్డ్ సర్క్యూట్ వల్ల మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనకు జనరేట్ అవుతుందో, నాట్ జనరేట్ విచ్ గెట్స్ అవేకెండ్, జనరేట్ అవ్వదు ఎనర్జీ, ఇట్ జస్ట్ గెట్స్ అవేకెండ్, అది ఇట్ స్టేస్ ఇన్ ద బాడీ ఓన్లీ. సో దీనివల్ల ఏంటంటే అసలు ఈ ముద్రాస్ అనేటువంటి కాన్సెప్ట్ కనిపెట్టారు. దేర్ ఆర్ అప్ టు నెంబర్ ఆఫ్ ముద్రాస్. సో అన్ని ముద్రాస్ దీంతోనే కొన్ని టంగ్తో చేస్తారు, కొన్ని ఐస్తో చేస్తారు, ఇలాగే రకరకాలుగా చేసేటువంటి ముద్రాస్ కూడా ఉంటాయి. సో అండ్ ఈచ్ ముద్రకి రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద బేసిక్ ముద్ర, చిన్ ముద్ర ఆర్ జ్ఞాన ముద్ర అని అంటారు. కొంతమంది ఇది ఇలా పెట్టుకుని చేస్తారు, కొంతమంది ఇది ఇలా పెట్టుకుని చేస్తారు. సో దిస్ ఈజ్ లైక్ రిసీవింగ్, దిస్ ఈజ్ లైక్ గివింగ్. ఓకే, ఇదంటే ఇలా పెట్టుకుని చేస్తే వీఆర్ రిసీవింగ్ ఎనర్జీ, ఇలా పెట్టుకుని చేస్తే దట్ ఎనర్జీ వీఆర్ గివింగ్ టు ద బ్యాక్ టు ద బాడీ. ఎస్పెషలీ మీరు చూసినట్లయితే ప్రాణాయామ ఎప్పుడైతే మనం అభ్యాసం చేస్తామో అది కంపల్సరీగా ముద్రాస్తోనే చేస్తాం. ఎందుకంటే ప్రాణాయామ అంటే అవేకనింగ్ ద ప్రాణ, అందులోనే ఉంది మీనింగ్. సో ఈ ప్రాణాయామ చేసేటప్పుడు ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, ఒక డివైన్ ఎనర్జీ అనేటువంటిది మనం ఫీల్ అవుతాం అన్నమాట. సో ఆ ఎనర్జీని ట్యాప్ చేయడం కోసం అని చెప్పి మనం ఈ చిన్ ముద్రలో మనం పెట్టడం జరుగుతుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఆక్యుప్రెషర్ ఇవి కూడా మీరు చూసుకున్నట్లయితే దే వర్క్ ఆన్ డిఫరెంట్ పాయింట్స్, రైట్? దే బిలీవ్ దట్ అవర్ ఎంటైర్ బాడీ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద పామ్స్ అండ్ ఇన్ ద టోస్, బికాస్ దట్ ఈస్ ట్రూ ఆల్సో. బికాస్ ప్రతి నర్వ్ వచ్చి ఐదర్ ఇక్కడన్నా ఎండ్ అవ్వాలి, అక్కడన్నా ఎండ్ అవ్వాలి, ఇంకొక ఆప్షన్ ఎక్కడ లేదు. సో వాళ్ళు కరెక్ట్గా పాయింట్స్ని ఐడెంటిఫై చేసి రకరకాల డిసీజెస్కి కూడా ఇక్కడ స్టిమ్యులేట్ చేస్తే ఆ పర్టిక్యులర్ ఆర్గన్ బాగుపడుతుంది అని, లైక్ డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్కి చేస్తూ ఉంటారు, థైరాయిడ్కి, వీటికి చేస్తూ ఉంటారు. సో దిస్ పవర్ ఈజ్ కైండ్ ఆఫ్ లైక్ ట్రాప్డ్, దిస్ పవర్ ఈజ్ కైండ్ ఆఫ్ లైక్ యూజ్డ్ త్రూ ద హెల్ప్ ఆఫ్ ముద్రాస్ అన్నమాట. సో అలాగని ఓన్లీ మెడిటేషన్ చేసేటప్పుడు, ప్రాణాయామం చేసేటప్పుడు ఇలా పెట్టుకోవాలని లేదు. ఎస్పెషలీ స్టూడెంట్స్, రైట్? ఎప్పుడైనా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, నేను క్లాస్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది, వాళ్ళు డెస్క్ కిందే కాసేపు చేతులు ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే తెలియని కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డెవలప్ అవుతుంది అనమాట. ఇట్స్ బికాజ్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఇట్ లాక్స్, అంటే దీన్ని న్యూరోసైకిక్ లాక్స్ అని అంటారు వీటిని. ఇమ్మీడియట్గా మనకి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. అలాగే మెడిటేషన్ స్టార్టింగ్ అప్పుడు, యాక్చువల్గా మెడిటేషన్లో బాగా ఎక్స్పీరియన్స్ వస్తే చేతులు ఎలా పెట్టినా ఇట్ డజంట్ మ్యాటర్, ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్, బికాజ్ ఆ కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ కొత్తలో ఎవరికైతే మెడిటేషన్ చేస్తూ ఉన్నారో
కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అన్నప్పుడు ఇట్స్ బెటర్ దే స్టార్ట్ లైక్ దిస్. ఇలా పెట్టి చేతులు ఇలా అప్వర్డ్ ఫేసింగ్ పెట్టి స్టార్ట్ చేయడం మంచిది. థర్డ్ థింగ్, ఓం చాంటింగ్ చేసుకునేటప్పుడు ఐదర్ మనం నమస్కారం పెట్టన్నా చేయొచ్చు. కానీ కొంతమంది 21 సార్లు 27 సార్లు చేస్తుంటారు. అప్పుడు అంతసేపు నమస్కారం పెట్టాలంటే యాక్చువల్గా భుజాలు లాగుతాయి, రైట్? సో మనం ఓం కూడా మంచిగా ఇలాగా చిన్ముద్రలో ఆర్ జ్ఞానముద్ర వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ అలా పెట్టుకుని కూడా ఓం చాంటింగ్ కూడా ఈ ముద్రలో మనం పెట్టుకుని చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైతే టూ మచ్ నెగిటివ్ థింకింగ్ నడుస్తుంది, టూ మచ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్ ఎవరికి ఎక్కువ నడుస్తుంది. ఎస్, సమ్టైమ్స్ అది నెగిటివ్గా కూడా అవ్వకపోవచ్చు, బట్ ఓవర్గా థింక్ చేస్తారు ఒక ఇష్యూ గురించి, రైట్? అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా చిన్ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా వాళ్ళకి మైండ్ అనేటువంటిది కామ్ అవుతుంది. సో ఇది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఒక కార్లో కూర్చున్నారు, బస్లో కూర్చున్నారు, ఆర్ మెట్రోలో కూర్చున్నారు, యూ కెన్ జస్ట్ సిట్ ఇన్ దిస్ పొజిషన్. అండ్ దీనికి బ్రీదింగ్, నార్మల్ బ్రీదింగ్, దీనికి ఏమీ అంటే చిన్ముద్ర అందుకే ఇస్ ద మోస్ట్ పాపులర్, ఎందుకంటే దీనికి ఏమీ బ్రీదింగ్ కంట్రోల్ కానీ అది కానీ ఏమీ ఉండదు. జస్ట్ మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ ఇలా కూర్చోడం. అండ్ పిల్లలకి ఎస్పెషలీ ఈ చిన్ముద్రను అలవాటు చేయడం చాలా మంచిది, ఎందుకంటే థ్యాంక్స్ టు మొబైల్ ఫోన్ దే ఆర్ సో డిస్ట్రాక్టెడ్ నవ్ డేస్ కదా. సో వాళ్ళకి చదువుకునేటప్పుడు చేతులు ఇలా పెట్టుకుని చదువుకోమండం కూడా చాలా మంచిది. సో ఈ చిన్ముద్ర అనేటువంటిది కాన్సన్ట్రేషన్కి, ఫోకస్కి, ఏకాగ్రతకి వన్ ఆఫ్ ద బెస్ట్ ముద్రాస్ అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి, నమస్తే.